హాయ్ హలో అండి. నేను మీ సుధను. నేను బాగున్నాను. మీరంతా ఆ చల్లని తండ్రి గణపయ్య ఆశీస్సులతో ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మరొక వీడియోతో మీ ముందుంది మీ సుధా. ఇదంతా ఒక ఎంటర్టైన్మెంట్ సంబంధించిన వ్లాగ్ అండి. ఇది మీకు ఎందుకు షేర్ చేస్తున్నానంటే మాకు మెమొరీగా ఉండాలి. మీరందరూ కూడా మా ఊర్లో ఎలా జరుపుకున్నాం మేము గణేశయ్య నిమజ్జనము, అలాగా ఆటపాటలతో ఆ స్వామివారిని ఎలాగా ఊరేగించాము, స్వామివారిని గంగమ్మ ఒడిలోకి ఎలా ఆ స్వామివారిని పంపించాము అనేసి ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఇక్కడ చూసారా, ఇది బ్యాలెన్సింగ్ గేమ్ అనమాట, బిస్కెట్ గేమ్ అనమాట. ఈ బిస్కెట్ని నుదుటిపై పెట్టుకొని కనుబొమ్మలను, కన్నెప్పలను, నెక్స్ట్ చెక్కుల్ని ఇలా కదుపుతూ అనేది మనం నోట్లోకి తీసుకోవాలన్నమాట. ఇక్కడ ఒక అక్క నేర్పింది గేము. గిఫ్ట్లు కూడా ఇస్తారండి. ఇక్కడ నేను విన్ అయ్యాను, నేనే విన్ అయ్యాను ఈ గేమ్లో. పద్మజ అక్క జస్ట్ మిస్ అనేసి క్లాప్స్ కొడుతుందనమాట. ఈ అక్క చూసారా, మేమందరం ఎంకరేజ్ చేయడానికి క్లాప్స్ కొట్టేసరికి నవ్వు వచ్చేసి అది మొత్తం జారిపోయింది బిస్కెట్ అనేది. ఇక్కడ ఈ అక్క కూడా చూడు జారిపోతుంది. మేమందరం దగ్గర పోయి ఎంకరేజ్ చేసేసరికి జారిపోతుంది, కానీ నేను విన్ అయ్యానమాట. చాలా హ్యాపీ అనిపించింది గేమ్, సరదాగా కూడా. పెద్దవాళ్ళు కూడా ఆడుతున్నారండి. ఇంకా పిల్లలకు డీజే పెట్టారనుకుంటూ తెలుసు కదా, మనందరికీ ఎరగదీస్తారనమాట డ్యాన్స్. కోసేపు పిల్లల గేమ్ అలా జరిగిపోయాక గేమ్తో అంటే డ్యాన్స్ కూడా వేశారు. తర్వాత మా ఫ్రెండ్స్, కొలీగ్స్, ఇక్కడ ఉన్న అందరూ, నా ఊరు పుట్టిన ఊరు ఇదే, అత్తగారు ఊరు ఇదే అయిపోయిందండి నాకు. అందుకని పుట్టిన ఊరిలో ఉంటే ఆ కిక్కే వేరబ్బా అంటారు కదా, అదనమాట ఇది నాకు. ఇక్కడ మా ఫ్రెండ్స్, అక్కయ్యలతో, వదినతోటి అందరూ, నాకు క్లాస్మేట్ కూడా ఉంది సరిత, అందరితోటి ఇలా ఒక క్లిప్ తీసుకొని చక్కగా యూట్యూబ్లో పెట్టేసుకుంటూ ఒక మెమొరీ లాగా ఉంటుంది కదండి. అందుకనేసి నేను ఇది ఒక వ్లాగ్ లాగా తయారు చేసుకున్నాను. ఎప్పుడు కూడా ఒక మెమొరీ ఉంటుంది కదా అనేసి. ఇంకా నెక్స్ట్ డే ఉద్వాసన అండి. ఇక్కడ ఉద్వాసన చెప్పే టైంలో అయ్యగారు ఒక మాట అన్నారు, 10 మందిలో కర్ర విరగదు, పాము చావదు అని. ఎందుకంటే ఇంతమంది ఉన్నారు, దగ్గర ఒక 15-20 మంది దాకా ఉంటారు, కానీ గణేశయ్య విగ్రహాన్ని కదపలేకపోతున్నారు. ఉద్వాసన అంటే కదిపి మంత్రం చదివాక ఎమ్మటే కదపాలి కదా, మంత్రం చదివేశాక ఇంకా ఆలస్యం అయిపోతుంది అనేసి ఇక కదిపారనమాట. లాస్ట్కి అయ్యగారు చేయాయి కానీ ఇంక అందరూ కదిపేశారు. ఇక కదిలింది స్వామివారిని. తర్వాత అక్కడ వేలం పాట కూడా జరిగిందండి. వేలం పాటలో ఎంతకి వెళ్ళింది లడ్డు పాట అనేది నేను మెన్షన్ చేయట్లేదండి. ఇక్కడ మా రిలేటివ్సే తీసుకున్నారు, ఆంటీ, అంకుల్ గారు, రవి గారు, సుగుణ గారు తీసుకున్నారనమాట కలుషం. ఇంకా లడ్డు ఇలా కొంతమంది తీసుకున్నారండి. ఇంకెవరి స్తోమతను బట్టి వాళ్ళు తీసుకున్నారు. ఇక్కడ ఒక క్లిప్ యాడ్ చేద్దామనేసి ఫోటో తీస్తే మా అమ్మ తెగనవుతుందండి. అసలు ఇంట్రెస్ట్ ఉండదో ఏమో, ఫోటో అంటే తెగ నవ్విద్ది అసలు తను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసారు, ఇంకా స్వామివారిని ఊరేగింపుకి సిద్ధం చేస్తున్నారండి. ఎందుకంటే శోభయాత్ర జరుగుతుంది కదా స్వామివారిది. ఇంటింటికి వెళ్తూ స్వామివారిని అందరినీ పలకరిస్తూ, నేనున్నానమ్మా, మీకు ఏ కష్టం వచ్చినా నేనున్నాను అని చెప్పినట్లు అనిపిస్తుంది అనమాట శోభయాత్రలో. ఇలా యాత్రకి అంటే ఊరేగింపుకి సిద్ధం చేస్తున్నారండి. ట్రాక్టర్ పైన ఎక్కించడానికి కూడా చాలా కష్టపడ్డారండి పాపం. ఇక్కడ అందరూ దగ్గర ఒక 50 మెంబర్స్ ఉంటారు. 50 మెంబర్స్ కూడా పాపం అంటే ఊరేగింపుకి సిద్ధం చేసేటప్పుడు స్వామివారిని ట్రాక్టర్లో ఫస్ట్ కూర్చోబెట్టి తర్వాత లారీలో భద్రాచలంకి తీసుకెళ్తారు మా దగ్గర. ఇంకా మేము ఆగుతామండి. డీజే స్టార్ట్ చేశాక బుజ్జి బుజ్జి గణపయ్య బొజ్జ గణపయ్య అనే సాంగ్తో మేము స్టార్ట్ చేసామన్నమాట. ఇక్కడ ఊరేగింపుతో అంటే స్వామివారిని ఇంకా స్టార్ట్ చేసినప్పుడు అక్కడ ఒక డ్యాన్స్ వేసుకున్నాం మేము కూడా. ఇట్లా కోలాటం లాగా ఇలా వేస్తూ ఉన్నాము. ఇది ఒక సరదా వ్లాగ్ అన్నాను కదండి, మాకు ఒక మెమొరీ లాగా ఉంటుంది అనేసి నేను ఈ వ్లాగ్ అనేది తయారు చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఇంకా వచ్చిరాని డ్యాన్స్లు, అందరూ పెద్ద డ్యాన్స్ మాస్టర్స్ ఎవ్వరు లేరు ఇక్కడ. వచ్చిరాని డ్యాన్స్లతో ఇలా వేస్తూ సరదాగా ఆ రోజంతా హ్యాపీగా గడిచిందండి. స్వామివారిని అంగరంగ వైభవంగా ఎవరికి చేతనైనంత వాళ్ళలో అంటే డ్యాన్స్ విషయంలోనే నేను అనేది చక్కగా, పెద్ద ఏజ్ కాదు, చిన్న పిల్లలు కానుంచి పెద్ద ఏజ్, మిడిల్ క్లాస్ ఏజ్, అందరి ఏజ్ వాళ్ళు చక్కగా అలరించుకుంటూ డ్యాన్స్ వేస్తూ ఊరేగించినామండి చక్కగా. ఇక్కడ చూసారా, చెవులకున్న కమ్మలు, అదేందో సాంగ్ ఉంటుంది కదా ఫోక్ డ్యాన్స్, అలాంటి డాన్స్లు కూడా వేసుకుంటూ స్వామివారిని ఇలా ఊరేగించామన్నమాట. ఫస్ట్ మేము ఎక్కువ శాతం బొజ్జ గణపయ్య సాంగ్స్ మీదనే మేము వెళ్ళడానికి ట్రై చేసాము, కానీ మ్యూజిక్ యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది. కానీ మ్యూజిక్ యాడ్ చేస్తే నాకు కాపీరైట్స్ వస్తాయనేసి ఇంకా నేను మ్యూట్లో పెట్టేసి నేను వాయిస్ ఇస్తున్నానండి. ఇక్కడ పద్మజ అక్క బాగా వేస్తుంది డ్యాన్స్, కానీ ఇంకా స్పీడ్గా వేయకూడదు, తనకి స్లోగా వచ్చే డ్యాన్స్లు అయితే చాలా ఇంట్రెస్ట్గా చేస్తుంది అనమాట తను. ఏం కదక్క, డ్యాన్స్ మనం పొద్దాక వేయం కదా, వేసేద్దాము, వచ్చిన డ్యాన్స్లో అయినప్పటికీ వేసేద్దాం, సరదాగా ఉంటుంది అని తీసుకొచ్చాను అక్కని. వేస్తుంది, కొంచెం స్పీడ్గా వేసామనుకో తను ఇంకా పక్కకు వెళ్ళిపోద్ది అనమాట.
ఇంకా మాకు వచ్చిన డ్యాన్సులలో స్వామివారిని ఇలా అలరిస్తూ అంటే అందంగా ఆనందంగా మేము ఊరేగింపు చేసుకున్నామండి. మా ఊర్లో ప్రతి ఏటా ఇలానే జరుగుతుంది. అంటే మేము ఒక 6 ఇయర్స్ నుంచే ఇలా డ్యాన్సులు వేస్తూ ఆడవారం బయటకు వచ్చి ఇలా డ్యాన్సులు వేస్తూ స్వామివారిని ఊరేగింపులో పాల్గొంటున్నామండి. గతంలో అయితే పూజ దాకే ఉండేవారము, తర్వాత మగవారే అంతా చూసుకొని నిమజ్జనానికి వెళ్ళేవారనమాట. కానీ ఒక 5-6 ఇయర్స్ నుంచే ఇలా మేము బయటకు వచ్చి స్వామివారి ముంగట ఇట్లా డీజేలతోటి డ్యాన్సులు వేయడం అనేది జరుగుతుంది. చాలా ఉత్సాహం చూపిస్తారండి ప్రతి ఒక్కరు కూడా. ఇక్కడ పర్పుల్ కలర్ శారీ అక్క చూసారా, యమ చేస్తుందండి డ్యాన్స్ అయితే. నాన్ స్టాప్ ఎనర్జీ, నాన్ స్టాప్ అనమాట. తను ఫస్ట్ స్టార్ట్ చేసిందంటే లాస్ట్ దాకా అదే ఎనర్జీతో ఉంటుంది. గౌసి అమ్మ ఫ్రెండ్ అండి తను. ఎల్లో శారీ, ఇక్కడ పద్మజ అక్క వైలెట్, ఈ బ్లూ శారీ అక్క. అందరము ఫ్రెండ్సే, ఇంకా ఫ్రెండ్సే, పెద్ద లేదు చిన్న లేదండి, అందరూ ఫ్రెండ్సే. చక్కగా హ్యాపీగా మేము స్వామివారిని ఊరేగింపులో ఇలా పాల్గొన్నామండి. ఇక నెక్స్ట్ డే చూడండి నొప్పులు భయంకరంగా ఉన్నాయండి ప్రతి ఒక్కరు. ఇక్కడ వచ్చేసి మా వీధి అండి ఇది. ఇక్కడ బంజారా డ్యాన్స్ తోటి నన్ను అసలే రంగులతో ముంచేసింది మా వదిన. నేను చెప్పాను కదా ప్రతిసారి వదిన అక్క అందరు నా వరుసేనండి, వరుస పెట్టి పిలుస్తూ ఉంటాను. అదొక హ్యాపీ అనమాట. ఇక్కడ అన్నయ్య ఈ వీధికి పెద్ద అనమాట. ఈ అన్నయ్య మేమిద్దరం వేస్తాం, మా చెల్లె నేను వేస్తాం డ్యాన్స్ అని అనేసరికి మేమిద్దరమే వేసామన్నమాట. ఆ బ్లూ శారీ బ్లూ బ్లౌజ్ కట్టుకున్నామే వదిన, వీళ్ళ హస్బెండ్ అండ్ వైఫ్ అండి, తను కూడా వేసింది. చాలా హ్యాపీ అనిపించింది అనమాట. చిన్న విగ్రహం పెట్టిన అన్నదానం కూడా చేశారు. చాలా బాగా చేశామండి మా బజార్లో కూడా. ఇలా అనేది మా గణపయ్య నిమజ్జన ఉత్సవాలు జరిగాయండి ఆనందంగా, అంగరంగ వైభవంగా. నేను అంటాను గట్టిగా, ఎందుకంటే ఎంత బాగా చేసుకున్నామో నాకు చాలా హ్యాపీనిచ్చింది. మ్యూట్లో పెట్టాను కాబట్టి మీకు అర్థం కావట్లేదు డ్యాన్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవా మరి.